తెలుగు ప్రజలందరికీ సినిమా అనేది ఒక చీప్ ఎంటర్టైన్మెంట్. అది అందరికీ తెలిసిందే. కానీ రాను రాను సినిమా అనేది చాలా కాస్ట్లీ అవుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు అనుకుంటున్నారా? కొంచెం సేపట్లో మీకే చెప్తాను. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక టికెట్ రేట్స్ పెంచుకోవడం, బెనిఫిట్ షోలు వేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. లాస్ట్ ఇయర్ పుష్ప 2 రిలీజ్ టైంలో చోటు చేసుకున్నటువంటి విషాదం వల్ల తెలంగాణలో అదనపు రేట్లు, బెనిఫిట్ షోలకు పర్మిషన్స్ ఆగిపోయాయి. కానీ ఏపీలో మాత్రం వాటికి ఏ ఇబ్బంది లేదు. హరిహర వీరమల్లు సినిమాకైతే తెలంగాణ ప్రభుత్వం కూడా ఎక్స్క్యూజ్ చేసింది. చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సినిమా అన్న కారణంతో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంతో ఉన్న రేట్లను దాదాపు డబుల్ చేసుకున్నారు. ఏపీలో కూడా టికెట్ రేట్లు దాదాపు డబుల్ అయ్యాయి. కానీ ఆ రేట్ల వల్ల ప్రొడ్యూసర్లు, బయ్యర్లు లాభపడ్డారా, నష్టపోయారంటే రెండోదే ఎక్కువగా వినిపిస్తుంది. ఫస్ట్ డే టికెట్ ప్రైస్ను 2.5-3 రెట్లకు పెంచి వేసినటువంటి ప్రీమియర్స్తో బాగానే ఆదాయం వచ్చింది. అది చూసి ఆహా ఓహో అనుకున్నారు. కానీ ఆ షోల నుంచి వచ్చిన నెగిటివ్ టాక్ ఫస్ట్ డేనే ఆక్యుపెన్సీల మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. గుంటూరు కారం తరహాలోనే సినిమాకు రావాల్సిన దానికంటే ఎక్కువ నెగిటివ్ టాక్ రావడానికి ప్రీమియర్స్ కారణం అవడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే అసలే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది, పైగా టికెట్ల ధరలు ఎక్కువ. అలాంటప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా థియేటర్లకు వస్తారు? బాలేని సినిమాకు సింగిల్ స్క్రీన్లో 300, మల్టీప్లెక్స్లలో 400 నుంచి 500 పెట్టి ఎవరైనా సినిమా చూస్తారా? ఫ్యామిలీని తీసుకుని వెళ్ళే అయ్యే ఖర్చంతా? పవన్ మీద అభిమానం ఉన్నా, ఆయన ఎంతో కష్టపడి చేసిన సినిమాను ఎంకరేజ్ చేయాలని అనిపించినా టికెట్ల ప్రైజ్లకు భయపడి వెనుకంజ వేసిన ఆడియన్స్ సంఖ్య పెద్దది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. రేట్లు పెంచుకొని వీకెండ్లో సొమ్ము చేసుకుందామని అనుకుంటే ఆ సంబరం ప్రీమియర్స్ ఫస్ట్ డే షోల వరకే పరిమితం అయిపోయింది. ఎలాంటి సినిమాకైనా రెండో రోజు వసూలు డ్రాప్ అవ్వడం కనుక కామనే. కానీ హరిహర వీరమల్లుకు మాత్రం డ్రాప్ 70 నుంచి 80% ఉందంటే అందుకు నెగిటివ్ టాక్ అంతకు మించిన అధిక రేట్లు కారణం అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇదే సినిమాను నార్మల్ రేట్లతో నడిపించి ఉంటే టాక్తో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఆడియన్స్ చూసేవాళ్ళు, ఆక్యుపెన్సీలు పెరిగేవి, తద్వారా ఆదాయం పెరిగేది. ఎక్కువ రేట్ పెట్టి సినిమా చూసి అది బాగా లేనప్పుడు జనం ఆ మూవీ గురించి మరింత నెగిటివ్గా రియాక్ట్ అవుతారు, కొంచెం కోపంగా కూడా ఉంటారు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఆలోచించాలి. అయితే ఆల్రెడీ సౌత్ ఇండియా మొత్తంలో అధిక రేట్లు ఉన్నదే తెలుగు రాష్ట్రాల్లోనే. అలాంటిది మళ్ళీ అదనపు రేట్లు పెంచడం మరీ టూ మచ్ అన్నమాట. రావాలనుకునేదే కాస్త క్రేజ్ ఉన్న సినిమాలకు. అలా క్రేజ్ ఉన్న సినిమాలకు రేట్లు పెంచుకుంటూ పోతే ఇక ఆడియన్స్ ఎందుకు థియేటర్లకు రావాలనుకుంటారు? డిమాండ్ లేని సినిమాలకు నార్మల్ రేట్లు పెట్టి ఏం ప్రయోజనం? వీకెండ్లో రేట్లు పెంచి డబ్బులు చేసుకోవాలనే ప్రొడ్యూసర్స్ ఆలోచన రాను రాను థియేటర్లకు మరింత దూరం చేస్తుందనే వాస్తవాన్ని గ్రహించకపోతే థియేటర్లు మున్ముందు మరింత కనుమరుగవడం ఖాయం. సరే, ఇదంతా పక్కన పెడితే ఆడియన్స్ థియేటర్లకు ఎందుకు రావడం లేదో సింపుల్గా కొన్ని రీజన్స్ చెప్తా వినండి. టికెట్ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది అంత రేటు పెట్టడానికి ఇష్టపడడం లేదు. అండ్ రేట్లు పెంచడం వల్ల సినిమా అనేది ఒక్కపటిలా ఎంటర్టైన్మెంట్లా కాకుండా కంప్లీట్ హై లెవెల్ లగ్జరీ అయిపోయింది. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు రేటు 100 రూపాయలు పెడితే ఆ వస్తువుని 100 మంది మాత్రమే కొనగలుగుతారు. అదే వస్తువు రేటు 10 రూపాయలు ఉంటే 10,000 మంది కొంటారు. అలా లాభం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఒక సినిమా టికెట్ జనరల్ ప్రైస్ 150 నుండి 200 ఉందనుకోండి. ఓకే, ఆ ప్రైస్తో ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా చూస్తారు. సో చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ ఫస్ట్ డే 500 నుండి 700 వరకు పెడితే ఫ్యామిలీ కాదు కదా, సోలోగా కూడా ఒక్కడు కూడా వెళ్ళట్లేదు. రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే ఫస్ట్ డే హిట్ టాక్ వస్తేనే అది హిట్, లేదంటే ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా కానీ ఇక సినిమా డిజాస్టరే. రీజన్స్ ఆ ఎక్కువ పెట్టినటువంటి డబ్బులకు అది న్యాయం చేయకపోవడం వల్ల. అసలు థియేటర్లకు వచ్చేదే పెద్ద సినిమాలకి, చిన్న సినిమాలని ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. అలాంటిది పెద్ద సినిమాల టికెట్ రేట్లు పెంచేసి సామాన్యుడికి దూరం చేస్తే ఇక థియేటర్లకు వచ్చేదెవరు, చూసేదెవరు? దీనికి పెద్ద ఎగ్జాంపుల్, పెద్ద సినిమాలు సైతం ఓటీటీలో రిలీజ్ అయితే జనాలు భారీగానే చూస్తున్నారు. సో సినిమా మీద ఆడియన్స్కి లవ్ ఉంది, డెఫినెట్గా చూస్తూనే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే సినిమా ఆడియన్స్ని కావాలని సిస్టమేటిక్గా రిచ్ పూర్గా డివైడ్ చేస్తున్నారన్నమాట. దీనివల్ల మొత్తం ఇండస్ట్రీ రోడ్డున పడే ఛాన్సెస్ కూడా డెఫినెట్గా లేకపోలేదు. సో ఇప్పుడు మొత్తం విన్నారు కదా. సో విన్నాక మరి టికెట్ ప్రైజెస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే ఒకవేళ తక్కువ పెడితే ఎక్కువ మంది ఆడియన్స్ వస్తారా, లేదంటే కంటెంటా, లేకపోతే సినిమా ఎంత బాగుంటే మాత్రం డబ్బులు ఎక్కువ పెడితే డెఫినెట్గా వాళ్ళకి అది వర్తబుల్ అంటే అనిపిస్తేనే ఆ సినిమా హిట్ చేస్తారా? మరి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.